పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మీకా రాసిన గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనాన్ని మనము ఈ సందర్భంలో చదువుకొని ప్రార్థన చేసుకుని వాక్య బలానికి ముందుకు వెళ్దామండి. మీకా గ్రంథము 769వ పేజీ. గమ్మున దొరకదులేండి. డైలీ తీసేవాళ్ళకైతే కొద్దిగా ఏదన్నా తక్కువ తీసేయచ్చు, కానీ 769వ పేజీ 67వ పేజీ 7వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఈ సందర్భంలో చదువుదామండి. జాగ్రత్తగా మనం ఆలకించినట్లయితే దేవుని వాక్యం మన హృదయంలోనికి మన మనసులోనికి వెళ్తుంది కనుక, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. చాలండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమల తండ్రి, కృపగల దేవందమునైనా గతించిన వారులన్నీ కాపాడారు. మరొక సమయం మీ పాదాల చెంత కూడుకునే భాగ్యం ఇచ్చారు. స్తోత్రాలు తండ్రి. మరి ఈ సమయం ముందునైనా నీ బిడ్డలమైన మేము ప్రభు నీ వాక్యాన్ని వినడానికి, నీ వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి సిద్ధపడి ఉండగా మీ ఆత్మ సహాయం మాకు అనుకరించండి. చదవబడినటువంటి లేఖన భాగాన్ని విరిచి వడ్డించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ వినగల చెవులు, గ్రంథగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి నైనా. మరి ముఖ్యమో ప్రభు నిలబడి దాసును మరుగుపరిచి దోసన ముఖాంతంలో వచ్చి మీరే మాట్లాడమని సమయాన్ని, స్థలాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి మనం చదివినటువంటి ఈ వాక్యాన్ని చూస్తే గనక మానవులైన మనకు, మనుషులైన మనకు ఈ మాటలు అసలు జీర్ణం అవ్వవు అని చెప్పాలి. ఏమవ్వండి? జీర్ణం అవ్వవు. అన్నం తింటే జీర్ణం అవుతుంది, ఏదైనా తినమండారం తింటే జీర్ణం అవుతుంది, రోళ్ళు తింటే ఎందుకు జీర్ణం అవుతాయి? అటువంటి గొప్ప వాక్యం ఇది ప్రియమైన బిడ్డలారా. చాలా అసలు మన జీవితంలో, మన బ్రతుకులో దేవుడు ఏమి చెప్పాలనుకుంటున్నాడు, మనం ఎలా ఉండాలనుకుంటున్నామో దేవుడు మనకు తెలియజేసినటువంటి ఈ లేఖన భాగాన్ని చూస్తే మరొకసారి మనం చదువుదామండి. చదవండి ఒకసారి. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుడు అనేవాడిని అసలే నమ్ముకోవద్దు. ఎలాగంటండి? నీ కవిగిటిలో పండుకునే దాని ఎదుట, అంటే నీ భార్య ఎదుట నీ పెదవులను కాపు పెట్టుమంటాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. స్నేహితుడిని నమ్మొద్దు అన్నాడు, బాగుంది. చాలా మోసం చేస్తారు కనుక స్నేహితుడిని నమ్మొద్దని దేవుడు చెప్పాడు. ముఖ్య స్నేహితుని కూడా నమ్మొద్దు అన్నాడు, అంటే వాడు కూడా మోసం చేస్తాడు. మూడో మాట కూడా ఉంది, మనకి జీర్ణం అన్న మాట అనమాట ఇది. నీ కౌగుటిలో పండుకున్నటువంటి నీ భార్య ఎదుట కూడా నీ పెదవులకు కాపు పెట్టుగా, అంటే నీ భార్యను కూడా నీవు నమ్మొద్దని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, కారణం ఏమైనా కానీ దేవుడు చెప్పేది చాలా శ్రేష్టమైన విషయాలు అని బైబిల్ తెలియజేస్తుంది. ఒక ఊర్లోనంట ఏదో చిన్న దొంగతనం జరిగి ఆ దొంగతనం ఒక స్నేహితుడు తెలిసిందంట. ఆ స్నేహితుడు ఏం చేశాడు? ఇప్పుడు 10 మంది మనకు స్నేహితులు ఉన్నారు అనుకోండి, ఊర్లో అందరికి స్నేహితులు ఉంటారు కదా, మీకు కూడా స్నేహితులు ఉంటారు కదా. ఆడవాళ్ళకి స్నేహితులు ఉంటారు, మగవాళ్ళకి స్నేహితులు ఉంటారు. వీడు అందరికీ చెప్పడు కొన్ని విషయాలు, అన్ని విషయాలు అందరితో షేర్ చేసుకోడు. ముఖ్యమైన స్నేహితుడు ఒకడు ఉంటాడు. ఆ ముఖ్యమైన స్నేహితుడికి ఈ సమాచారం చెప్పాడు, రే పలానా చోట దొంగతనం జరిగింది, పలానోడు ఆ దొంగతనం చేశాడని వీడు ముఖ్య స్నేహితుడు చెప్పాడు. వీడి ముఖ్య స్నేహితుడు చెప్తే వాడేం చేశాడు? మరి వీడికి ఎలాగైతే ముఖ్య స్నేహితుడు ఉన్నాడో వాడికి కూడా ముఖ్య స్నేహితుడు ఉంటారు కదా. వాడేం చేశాడు? వాడు ముఖ్య స్నేహితుడు చెప్పాడు. వాడేం చేశాడు? ఇంకో ముఖ్య స్నేహితుడు చెప్పాడు. అలాగే తెల్లారేసరికి ఊరంతా పాకిపోయింది. పాకిపోయిన తర్వాత దొంగతనం చేసినప్పుడు పట్టుబడ్డాడు. పట్టుబడ్డ తర్వాత ఎరా
నేను దొంగతనం చేశాను, నీ ఒక్కడికే కదా చెప్పాను, ఇంతమందికి ఎలా తెలిసిందిరా అని అడిగాడంట. నేను నీకు ముఖ్యమైన స్నేహితుడు, నువ్వు నాతో చెప్పావురా, మరి నాకు ముఖ్యమైన స్నేహితుడు ఉంటారు, నేను వాడికి చెప్పాను, వాడు ముఖ్యమైన స్నేహితుడు చెప్పినట్టున్నాడు. అంటే ఊరంతా కలిసి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమైన స్నేహితులు ఉండుంటారు కనుక ఊరంతా పాకిపోయిందిరా అని చెప్పాడంట. ఆడవాళ్ళు కూడా అంతే. ఆడవాళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా, అన్ని విషయాలు అందరితో చెప్తారు. స్నేహితుడిగా ఉన్నా 10 మంది ఉన్నా 15 మంది ఉన్నా 2 ఉన్నా 3 ఉన్నా ముఖ్యమైన స్నేహితులు ఒకళ్ళు ఉంటారని వాళ్ళకి చెప్పుకుంటారు. అన్ని ఏం చేసిన వాళ్ళతో చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు ఉన్నటువంటి ముఖ్యమైన స్నేహితులతో చెప్పుకుంటారు. ఊరంతా ఇది పాకపోతూ ఉంటుంది ప్రియదనబడ్డారా. అందుకే దేవుడు చెప్తున్నాడు, స్నేహితుని నువ్వు నమ్మవద్దు, ముఖ్యమైన స్నేహితుని అసలు నమ్మవద్దు. నీ కౌగిటిలో పండుకున్న నీ భార్య ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుకో అని అంట. ఎందుకు అన్నాడో చెప్పనండి. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. లోకంలో ఉన్నటువంటి చరిత్ర, పెళ్ళైన కొత్తలో భార్య ఏం చేస్తుంది, భర్త ఏం చేస్తాడంటే, వీళ్ళిద్దరూ మంచం మీద పండుకున్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఈవిడితో చెప్తారు, ఈవిడి తల్లిదండ్రుల గురించి భర్తతో చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇద్దరు కలిసిమెలిసి ఉన్నారు కదా, అరమరికలు లేకుండా ఉండాలి, లేనిపోయింది అన్ని లేకపోద్దనా, ఇది ఎందుకు నాకు చెప్పలేదని అనొచ్చు అని ఇద్దరు ఒకరు చెప్పుకుంటారు. ఎప్పుడు బయటపడుతుంది తెలిసి, వీళ్ళిద్దరికి ఏదైనా గొడవ వచ్చి అత్తగారు ఏదైనా అన్నా, ఆ అత్తగారు అన్నా ఈ అత్తగారు అన్నా, నువ్వు అటువంటి దానివని నీ కూతురు చెప్పలేదా, ఇటువంటి దానివని మీ అబ్బాయి నాకు చెప్పలేదా అని అప్పుడు వీడు గొడవలు పడేటప్పుడు వీళ్ళందరూ కూడా దానిని బయటికి తవ్వి ఒకరికొకరు ఇంకా గొడవలు పెంచుకుంటారు. ప్రియదినబడ్డారు. ఇది లోకంలో జరిగేటటువంటి ఈ తతంగం అంతా కూడా ఎవరికి తెలుసు అంటే అండి, దేవాది దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనసులో ఉన్న ఉద్దేశాలు, మనసులో ఉన్న ఆలోచనలు తెలుసుకోగలిగినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ప్రియదినబడ్డారు. గమనించండి, నువ్వేదో అనుకున్నా కానీ అది దేవుడికి త్వరగా తెలుస్తుందంట. మీ పక్కన ఉన్న స్నేహితులు తెలవకపోవచ్చు, మీ అమ్మకి తెలవకపోవచ్చు, నాన్నకి తెలవకపోవచ్చు, తల్లిదండ్రులు తెలవచ్చు, భర్తకు తెలవకపోవచ్చు, దేవునికి అది తెలుస్తుందని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. కనుక మనము ఎవరిని నమ్మకూడదని బైబిల్ తెలియజేస్తాం. మరి ఎవరిని నమ్మాలి? స్నేహితుని నమ్మొద్దు, ముఖ్య స్నేహితుని నమ్మొద్దు, అలాగే భార్యని కూడా నమ్మొద్దు, భర్త కూడా నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు. ఎవరు నమ్మకమైన వారు కాదు అని బైబిల్ చెప్పినప్పుడు నమ్మదగిన వాడు ఎవరో కూడా చెప్పాలిగా బైబిల్. దేవుని వాక్యం ఏంటో తెలిసింది. ఒక ప్రశ్న వేసి ప్రశ్నగా వచ్చదో, ఒక వాక్యాన్ని చెప్పి వాక్యంగా నువ్వు రాత్రి అంతా, సంవత్సరం అంతా, జీవితం అంతా దాని గురించి తన్నుకునేలాగా దేవుడి వాక్యము ఎప్పుడూ ఉండదు. ప్రియదనబడ్డారా, దేవుని వాక్యం ఎలాగుంటుందంటే స్పష్టంగా, తేటగా, అర్థమయ్యే రీతిలో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక నమ్మదగిన వారు ఉన్నారు భూమి మీద, నమ్మకుండా ఉండవలసిన వారు కూడా ఉన్నాము. మనము అందరిని నమ్మకూడదు. కానీ మరి ఎవరు నమ్మాలి, ఎవరిని నమ్మాలనేటువంటి ప్రశ్న మనం వేసుకున్నప్పుడు బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. యెషయా గ్రంథంలోనికి రండి, వెనక్కి రండి, కొద్దిగా వెనక్కి వస్తే 4 పేజీలు వెనక్కి వస్తే అక్కడ మనకి అర్థమవుతుంది. దేవుడు చెప్పినటువంటి మాటలకు ఉన్నటువంటి అర్థాన్ని ఈ పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుదామండి. 65వ అధ్యాయము యెషయా గ్రంథము 15వ వచనాన్ని ఈ సందర్భంలో మనము చదువుకుని మనం ముందుకు వెళ్దాం. 65వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. 16వ వచనం 65వ అధ్యాయం యెషయా గ్రంథము 16వ వచనం మనం చూస్తే, దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలనని కోరుకునేవాడు, నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదించవలనని కోరుకొనవలను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండో మాట కూడా అక్కడే ఉంటుంది, చదవండి. దేశంలో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయవలను. అక్కడ స్నేహితుని నమ్మవద్దు, ముఖ్య స్నేహితుని నమ్మవద్దు, కౌగిట్లో పండుకున్న భార్యను కూడా నమ్ముకొనవద్దని అక్కడ మీకా గ్రంథంలో దేవుడు మనకు రాయించారు. మరి నమ్మదగిన వాడెవరో బైబిల్ మనకు తెలియజేస్తుంది. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, నమ్మదగిన దేవుడితో ఆశీర్వదింపవలనని కోరుకోవాలి. ఎవరంటే అండి నమ్మదగిన వాడెవరు? దేవాది దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు దేవుణ్ణి నమ్ముకోవాలి, మనుషులు కాదు.
సూర్యచంద్ర నక్షత్రాలు కాదు, వాస్తువులు కాదు, సూచనలు కాదు, మంత్రాలు కాదు, తంత్రాలు కాదు. ఎవరు నమ్ముకోవాలి? నువ్వు దేవునిని నీవు నమ్ముకుంటే నీకు ఆశీర్వాదం కలుగుతుందని బైబిల్ తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, నువ్వు ప్రమాణం చేయాలన్నా దేవుని మీద ప్రమాణం చేయాలి. నీ ప్రమాణం నెరవేర్చుకోవాలంటే, నెరవేర్చడానికి సహాయం చేయాలంటే దేవుని మీద నువ్వు ప్రమాణం చేయాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. ఈ రాత్రి మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. ఎందుకంటే అదే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది మనకు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడిన ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నవాడు దేవుడు కనుక నువ్వు నమ్ముకుంటే కనుక ఆ దేవుని నువ్వు నమ్ముకోవాలని బైబిల్ తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే దేవుడు అంటే సరిపోదండి. ఈ రోజున దేవుడు అంటే సరిపోదు, దేవుడు అంటే సరిపోదు. కానీ దేవునికి ఉండవలసిన లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఆ గుణ లక్షణాలు, ఆ లక్షణాలను బట్టి అతనిని దేవుడని మనము అనాలి తప్ప దారిని పోయి ఉన్నందరం దేవుడు అంటే సరిపోతుందా? ఒక భర్త అంటది, నా భర్త నాకు దేవుడండి. ఒక భర్త అంటాడు, నా భార్య నాకు దేవుడు, ఆమె మా దేవత అంటాడు. భర్త దేవుడు అన్నటువంటి భార్యలు చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎలాగంటే అటు తాగి వచ్చి మక్కిలేర కొడతా ఉంటాడు. వాడిని దేవుడు అని పిలిస్తే వాడు దేవుడు ఎందుకు అవుతాడు? దేవునికి లక్షణాలు ఉన్నాయి కదా, గుణ లక్షణాలు ఉన్నాయి కదా. దేవుడు అనేవాడు ప్రేమించాలి, ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమమయుడై ఉండాలి. దేవుడు అనేవాడు తన్ను ప్రేమించే వారి కొరకు ప్రాణం పెట్టగలిగినటువంటి శక్తిమంతుడై ఉండాలి. దేవుడు అంటే ఎవరు పడతారు? దేవుడు అంటే మనము కుదరదా? నువ్వెవరిని పెడతావు? దేవుడు అని కొలుస్తావు అనుకో, నువ్వెక్కడికి వెళ్తావు తెలుసా? పుణ్యలోకాల సంగతి పక్కన పెట్టు, నరకానికి పోతావు. నువ్వు అగ్ని ఆరుతూ పురుగు సావదు. ఆ నరకములో పడి నీవు ఎల్లకాలము నువ్వు యాతన పడతావు, తీర్పు జరిగేంత వరకు. ప్రియమైన బిడ్డలారా, నమ్మదగిన వాడు ఎవడన్నా ఉన్నాడంటే భూమి మీద అదే దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుడు అనేవాడి తన భక్తులకు, తన ప్రేమించే వారికి, తన ఎంత భయభక్తులు కలిగిన వారికి ఆస్తుపాస్తులు ఇచ్చేవాడుగా ఉండాలి, ఆశీర్వదించేవాడుగా ఉండాలి, ఆదరణ చూపించేవాడుగా ఉండాలి. కష్టం వచ్చింది కష్టం నుంచి విడిపించేవాడుగా ఉండాలి, బాధలు వచ్చిన బాధల నుంచి విడిపించేవాడుగా ఉండాలి, పాపం ఉంది పాపాన్ని తీసివేసేవాడుగా ఉండాలి, నరకం ఉంది నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్లేవాడుగా దేవుడు ఉండాలి. అటువంటి వారిని మనము దేవుడని నమ్ముకోవాలి. ప్రియమైనవారా, ప్రభువా నాకు ఒక స్థలం ఇవ్వు, నాకు ఇల్లు ఇవ్వంటే నీకు ఇచ్చే సంగతి పక్కన పెట్టరా బాబు, నాకు కూడా స్థలం కావాలి, నాకు కూడా ఇల్లు కావాలంటే అది దేవుడా? ఏమండి, చాలా చోట్ల, చాలా పట్టణాల్లో, చాలా ఊర్లలో దేవుడు మాన్యము అని కొన్ని పొలాలు ఉంటాయి, కొన్ని స్థలాలు ఉంటాయి. ఎప్పుడన్నా చూసారో లేదో? మన జంగారెడ్డి ప్రాంతంలో కూడా దేవుడు మాన్యం ఉంది. అంటే దేవునికి రాసి ఇచ్చేసినటువంటి పొలాలు. దేవుడి పేరు మీద బ్యాంకులో అకౌంట్లు ఉంటాయి, దేవుడి పేరు మీద ఉండీలు ఉంటాయి. ఉండీలు సాధారణంగా ఉంటాయి, కానీ అకౌంట్లు ఉండడం, దేవుడి పేరు మీద పొలాలు ఉండడం, స్థలాలు ఉండడం ఎంతవరకు సమంజసం? సర్వంతర్యామి దేవుడు అంటే ఏ లోటు లేనివాడు, తన్ను ప్రేమించే వారిని, తన యందు భయభక్తులు కలిగిన వారికి ఎటువంటి హాని కలిగిన ఉన్నవాడు దేవుడు కనుక ఆయన ఏది కొదువు లేని వాడుగా ఉంటాడు. దేవుడు అంటే దేవుడికే కొదువు ఉంటే ఇంకా నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాడు ఆయన? ప్రియమైన బిడ్డలారా, కనుక దేవుడు అనేవాడు ఎలా ఉండాలో తెలుసండి, ఎదుటి వారి అక్కర్లు తీర్చేవాడుగా ఉండాలి. అందుకే ప్రియమైన బిడ్డలారా, నమ్మదగిన వాడు దేవుడు. నువ్వు ఏదైతే కోరుకుంటావో, ఏదైతే అడుగుతావో, ఏదైతే నువ్వు ప్రార్థిస్తావో, ప్రార్థించిన ప్రార్థనలను సఫలం చేసేవాడే దేవాది దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ చాలా మంది ప్రార్థన చేస్తారు. పాత నిబంధన గ్రంథంలో ఎంతమంది ప్రార్థన చేస్తారు, ప్రార్థనలు అందరూ ఆలకించే ప్రార్థన జవాబును ఇచ్చినటువంటి గొప్ప దేవుడు. మనం నిర్గమకాండం ధ్యానం చేస్తున్నాం. నిర్గమకాండం ధ్యానం చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడానికి దేవుడు ఎన్నో ప్రణాళికలు ఏర్పాటు చేస్తాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడానికి రాజు ఒప్పుకోకపోతే రాజు ముందు 9 అద్భుత కార్యాలు దేవుడు జరిగించాడు. ఎవరు చేయలేకపోయారు, మాంత్రికులు చేయలేకపోయారు, మంత్రగాళ్ళు చేయలేకపోయారు, చక్రగాండ్రు చేయలేకపోయారు, ఆ దేశంలో కల్దీలు చేయలేకపోయారు. ప్రియమైన బిడ్డలారా,
దేవుడు చేయగలిగిన కార్యములు ఉంటే వేరెవరు చేయడానికి అవకాశము ఉండకూడదు. దేవుడు కార్యం చేస్తే తిప్పికొట్టేటటువంటి సామర్థ్యత ఎవరికి ఉండదు. ప్రియమైన పట్లారా, అటువంటి వాడు దేవుడు అని బైబిల్ గ్రంథం మనకి తెలియజేయ. నువ్వు నమ్మితే కనుక ఎవరు నమ్మాలంటే అటువంటి దేవుని నీవు నమ్ముకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేనే దేవుడిని లోకానికి చాలా మంది వచ్చారు, చాలాసార్లు చెప్పాం మనం. నేనే దేవుడిని, నేనే మిమ్మల్ని రక్షిస్తాను, మిమ్మల్ని పుణ్యలోకాలు తీసుకువెళ్తాను, పాపం నుంచి మిమ్మల్ని విడిపిస్తాను, ఇదిగో మీ కొరకు నేను చనిపోతాను, మరలా తిరిగి లేస్తానన్నారు. చాలా మంది పాతి పెట్టబడ్డారు, కానీ ఇంతవరకు ఎవరు కూడా తిరిగి లేగలే. ఎవరి సమాధులు అక్కడ ఉన్నాయి, సమాధులు ఎక్కడ ఉన్నాయి, సమాధుల నుంచి వారు తిరిగి లేగలేదు. యేసు ప్రభువారు వచ్చారు, మీ కొరకు నేను ప్రాణం పెడతానన్నాడు, శిలువ మీద రక్తం కారుస్తున్నాడు, మిమ్మల్ని నరకం నుంచి తప్పిస్తున్నాడు, నా రక్తం చేత మిమ్మల్ని కడిగి పవిత్రపరిచి పరలోక రాజ్యాన్ని నేను తీసుకువెళ్తాను, నరకం నుంచి మిమ్మల్ని తప్పిస్తాను, నేను మరణాన్ని జయిస్తాను అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన శిలువలో మరణించాడు, ఆయన పాతి పెట్టారు, సమాధిలో ఉంచారు. 3వ దినాన్ని తిరిగి అయినా లేచి 40 దినాలు అందరికీ కనపడి ఆ పరలోకానికి ఆయన ఆరోహణమైన చెప్పింది చేయగలిగిన వాడే ఈ లోకంలో దేవుడు. అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని పడితే వాళ్ళని నమ్మితే దేవుడు కాదండి. ఈ లోకంలో చాలా మంది నీకు సహాయం చేస్తారని కూడా తీసుకుని వెళ్ళి నట్టేట ముంచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవసరం కోసం, ఏదన్నా అవసరం కోసం వారి దగ్గరికి వెళ్తే మనల్ని పిప్పి చేసి, మనల్ని పీల్చి పిప్పి చేసి మనల్ని అకారత్తు పాలు చేసేసేవారు భూమి మీద చాలా మంది ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఎవరిని నమ్మొద్దు. నువ్వు అందరిని నమ్ముకో, స్నేహితుడు నమ్మొద్దు, ముఖ్య స్నేహితుడు నమ్మొద్దు, కనీసం నీ భార్యను కూడా నీవు నమ్మవద్దు. నమ్మదగిన వాడు ఒక్కడే ఒక ఆయన ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువు అని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. విలాప వాక్యాల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మనం చదువుదాం చూడండి. విలాప వాక్యాల గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనం ఒకసారి మనం చూడండి. విలాప వాక్యాల గ్రంథము 3వ అధ్యాయం 23వ వచనం, 683వ పేజీ. అంత గమ్మున దొరుకుతుంది ఏంటి? విలాప వాక్యాలు కూడా లోపల ఎక్కడో దోకుంటుంది. అది 683వ పేజీ, 3వ అధ్యాయం 23వ వచనం చదవండి. మనకి బైబిల్ చదవాలి, బైబిల్ మీద మనకు దృష్టి ఉండాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, అధ్యాయాలు తీయాలి అనేటువంటి ఆలోచన మనకు ఉంటే నేర్చుకుంటాం. వాటిని ఏదైనా కావాలనుకున్నప్పుడు నేర్చుకుంటా లేదా? పెళ్ళైన కొత్తలో వంట చేయడం వచ్చేటి మీకు? ఏమ్మా, పెళ్ళైన కొత్తలో వంట చేయడం వచ్చా? అత్తగారు అలా తిట్టి ఇలా తిట్టి ఇలా తిట్టి అలా తిట్టితే ఆఖరికి ఆ బాధ భరించలేక, ఆ ఇబ్బందులు భరించలేక అప్పుడు వంట మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు చాలా సులువుగా చేస్తారు, అత్తగారి కంటే ఇంకా బాగా చేస్తారు మీరు. అలాగే బైబిల్ చదవడం కూడా, బైబిల్ తీయడం కూడా అట్టి రీతిగా మనము నేర్చుకోవాలి, ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే దేవుడు మనకు అది నేర్పుతాడు. 3వ అధ్యాయం 23వ వచనం చదవండి ఒకసారి. అనుదినము నూతనముగా ఆయనకు మన మీద వాత్సల్యత పుట్టుచున్నది కనుక వాత్సల్యత చూపుటలైనా నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనుదినము ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అంట. అనుదినం కూడా సంవత్సరానికి ఒకసారి, ఏడాదికి ఒకసారి, నెలకోసారి, వారానికి ఒకసారి కాదండి. నిన్ను చూసినప్పుడు, నీ మీద కను దృష్టి పడ్డప్పుడు, ప్రతి క్షణము ప్రతి దినము కూడా అనుదినము ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు 3వ తరగతి 4వ తరగతి చదువుతున్నప్పుడు వీధులంతా అనౌన్స్మెంట్లు వచ్చి ఎలక్షన్ టైంలో ఆ రోజుల్లో రిక్షాలకి మైక్ చెట్లు కట్టేసి మైక్ చెట్లు అనౌన్స్మెంట్లు చేసుకుంటూ వచ్చేవారు అనమాట. ఆ రోజుల్లో మేము చదువుకుంటున్నప్పుడు 3వ తరగతి 4వ తరగతి చదువుతున్న సందర్భంలో ఆ రోజుల్లో ఉన్న పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో ఉండేది. ఎందుకు చెప్తున్నానంటే వారికి ఒక గుర్తు వేసుకున్నారు వాళ్ళు. ఏంటా గుర్తు అంటే వత్సల, ఆవు దూడ బొమ్మేసి, ఆవు దూడ బొమ్మ. ఎంతమంది గుర్తుందమ్మా? పెద్దోళ్ళు గుర్తుండదు, చిన్నోళ్ళకి ఎవరు గుర్తుండదు. కస్తూరమ్మ గారు కానీ, చారమ్మ గారు కానీ, బోనమ్మ గారు కూడా గుర్తుండదేమో. ఆవు దూడ బొమ్మేసి దాని మీద పాంప్లెట్లు పంచిపెట్టి ఊరంతా మరి పంచిపెట్టి ఆవు దూడ బొమ్మేసి, వత్సల దాని పేరు. వాత్సల్యము చూపేది. ఆవు దూడకున్నటువంటి బంధం ఏంటంటే ఆవు తన దూడను ప్రేమిస్తుంది కనుక నాకు కనుక ఓటేస్తే, నన్ను కనుక గెలిపిస్తే నేను కూడా మిమ్మల్ని అలాగే చూస్తాను అని చెప్పి ఆనాడు
తల్లిగారు ఇందిరమ్మ తల్లిగారు ఆవు దూడ బొమ్మ వేసుకుని దాని మీద ఆమె గెలిచిన సందర్భాలు ఆ రోజుల్లో చూస్తారు. వత్సల అంటే ప్రేమ చూపించుట అని భావం. దానికి వత్సల అంటే ఏంటో తెలుసండి, ప్రేమ చూపించడం. వాత్సల్యత చూపుటలో అయినా నిరంతరము మనకు సహాయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రేమ చూపుటలో నమ్మదగిన వాడు. అందుకే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా, తల్లి కన్నా తండ్రి కన్నా నిన్ను ఎక్కువగా నేను ప్రేమిస్తాను. తల్లి ప్రేమించకపోయినా తండ్రి ప్రేమించకపోయినా ఒక్కొక్కసారి కన్న తల్లి మరుచునేమో, నేను మాత్రం నిన్ను మరువనని చెప్పినటువంటి దేవుడు గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. వాత్సల్యత చూపుటలో ఆయన నమ్మదగిన వాడు. అందుకే దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. యోహాను సువార్త 3:16 ఉంటది. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? ఆయన నమ్మదగిన వాడు కనుక. నీవు ఆయన ప్రేమించాలని, నీవు ఆయన గణపరచాలని, ఆయన బిడ్డగా నువ్వు ఉండాలని లోకమంతటి నేను ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? ఊరుకున్నాడు. ఆయన ప్రేమించి ఆయన ఊరుకోలేదండి. లోకమంతటి గురించి లోకమంతటి ప్రేమించి ఆయన లోకమంతటి తన ప్రేమను చూపించి ఆ ప్రేమ కొరకు తన ప్రాణాన్ని సిలువలో లోకమంతటి కొరకు ఆయన బలియాగంగా అర్పించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున కుటుంబాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. భార్య మీద, కుటుంబం మీద, బిడ్డల మీద ప్రేమ చూపిస్తానని పెళ్లి చేసుకుని వివాహం చేసుకుని కుటుంబ నకారాత్మక పాలు చేసేసి లోకంలో తిరిగేవారు చాలా మంది ఉన్నారండి. చాలా మంది లోకంలో తిరిగే ఉన్నారు. వాళ్ళందరూ కూడా కుటుంబాన్ని ప్రేమించడానికి వారు బయలుదేరలేదు, కానీ తమ్మును ప్రేమించుకొని వారి కొరకు వారు బ్రతికేవారు భూమి మీద ఉన్నారు. ఇంకో మాట చెప్తేనైనా ఇంకో మాట చెప్తే మీకు అర్థమవుతుంది. ప్రియదినపడారా, ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఉంటాడు, భార్యని ప్రేమించడు, కుమారుడు గురించి పట్టించుకోడు, తన బ్రతికేదో తను బ్రతుకుతాడు. కానీ బైబిల్ పట్టుకుని ప్రార్థన చేస్తూ అందరి దగ్గరికి వెళ్ళి మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాను అంటాడు. నువ్వు భార్యను పట్టించుకోవు, భార్య ఎక్కడ ఉంటుందో తెలవదు, భార్యను పోషించవలసిన బాధ్యత నీదే. కానీ నువ్వు భార్యను పోషించో, భార్యను పట్టించుకోవు. కొడుకు ఉంటాడు, కొడుకును పట్టించుకోవు. కొడుకు తాత దగ్గర మామ దగ్గర ఆడు బతుకుతూ ఉంటాడు, ఆడు జీవనం జరుగుతూ ఉంటుంది. కానీ నువ్వు మాత్రం బైబిల్ పట్టుకుని ప్రార్థన చేయడానికి ఊరు తిరుగుతావు. ఎంతవరకు సమంజసం? ఎంతవరకు? దేవుడు ఏం చెప్పాడు? ముందు నీ ఇంటిని చక్కబెట్టుకుని అప్పుడు బయటికి వెళ్ళి నీవు దేవుని సువార్తను ప్రకటించమంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడు చెప్తాడు, ముందు ఇంటిని చక్కబెట్టుగా, నీ భార్యను ప్రేమించు, నీ కుమారుని చదివించు, నీ బాధ్యత. అందుకే బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో దేవుడు అవ్వమ్మ పండు తిన్నప్పుడు వారు సిగ్గు తెలుసుకున్నప్పుడు వారు ఆకులు కట్టుకుని యేసుప్రభు వారి తండ్రి అయిన దేవుడు ఆ వనంలోనికి ఉద్యానవనంలో సాయంకాలం పూట వచ్చినప్పుడు దేవుడు పిలుస్తాడు, ఆదామా ఎక్కడున్నావు అంటే, నువ్వు పిలిచినప్పుడు మేము చెట్టు చాటున దాక్కున్నామని చెప్తాడు. దాక్కున్న తర్వాత దేవుడికి అర్థమవుతుంది, ఎవరు చెప్పారు నీకు, ఎవరు తినమన్నారు నిన్ను, ఆ పండు తినుతున్న పండు తినమని నీకు ఎవరు చెప్పారు అంటే, ఎవరిని అడిగాడు దేవుడు? పండు తిన్నది ఎవరో? అవ్వమ్మ. ఎవరిని అడగాలి దేవుడు? అవ్వమ్మని అడగాలి. తిన్నదేమో అవ్వమ్మ, కోసుకొచ్చిందేమో అవ్వమ్మ, ఇచ్చిందేమో అవ్వమ్మ. కానీ దేవుడు ఎవరిని అడుగుతున్నాడు తెలిసింది? ఆదాముని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. భర్త యజమానుడు ఇంటికి యజమానుడుగా దేవుడు దీవించాడు, తలగా ఉంచాడు యజమానుని. నువ్వు మగవాడవైనా భర్తవైనా తండ్రివైనా నువ్వు ఇంటికి యజమానుడివి. ఏ సమస్య వచ్చినా, ఇంట్లో వాళ్ళు ఏ సమస్య తీసుకొచ్చినా గానీ ఆ సమస్యను బట్టి ఎవరిని అడుగుతాడు దేవుడు? భర్తని అడుగుతాడు, మగవాడిని అడుగుతాడు, తలని అడుగుతాడు. ఇంటికి తల ఎడ్డో ఎవరంటే భర్తే. తండ్రి ఇంటినంతని కూడా సర్దుకోవాలి, సరి చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, కానీ గాలికి తిరిగేవారు చాలా మంది ఉన్నారు. వాడికి పెళ్ళి అవుతుంది, భార్య ఉంటుంది, బిడ్డలు ఉంటారు. కానీ బిడ్డలను పట్టించుకోడు, భార్యను పట్టించుకోడు, వాళ్ళ మీద ప్రేమను చూపించాడు. కానీ వీడు మాత్రం తన సుఖం కోసం, తన సంతోషం కోసం దేశం అంతా పట్టుకు తిరుగుతూ ఉంటాడు. కొందరైతే ప్రార్థన చేస్తానని బయలుదేరుతూ ఉంటారు. ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు మొట్టమొదటి దేవుడు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తే మాత్రం దేవుడిని ప్రార్థనలకు ఇస్తాడు? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే మాత్రం దేవుడిని ప్రార్థనలకు ఇస్తాడు? మొట్టమొదటిగా నీ పిల్లవాడిని పెంచుకోవాలి, నీ భార్యను ప్రేమించాలి, భార్యను పోషించవలసిన బాధ్యత నీదే.
ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళి కోయిటాలు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి డబ్బులు సంపాదించి తీసుకొచ్చి తన బతకడం కాదు, నువ్వు పోషించాలి. ప్రియమైన బిడ్డలారా, అటువంటి నమ్మకం లేని వారు భూమి మీద ఉన్నారు కనుకనే దేవుడు చెప్తున్నాడు, నీవు స్నేహితుని నమ్మవద్దు, ముఖ్య స్నేహితుని నమ్మవద్దు. నీ కౌగిట్లో ఉన్నటువంటి నీ భార్య దగ్గర నీ నోటిని కాపు పెట్టుకోమండి. అనవసరంగా మనం మాట్లాడకూడదండి. కుటుంబాల్లో కూడా భార్య దగ్గర కూడా మాట్లాడకూడదా, భర్త దగ్గర అసలు మాట్లాడకూడదా. ఏ మాట మాట్లాడితే ఏ వంకలు పట్టుకుంటారని చెప్పి మనం దేవునికి ప్రార్థన చేసుకుంటూ దేవుని వాక్యం చదువుకుంటూ మనం ఈ లోకంలో జీవించడానికి ప్రయత్నం చేయాలి. అందుకే ఆయన వాత్సల్యత చూపుటలో ఆయన శ్రేష్టమైన వాడు, నమ్మదగిన వాడు, తల్లి కన్నా తండ్రి కన్నా మిన్నైనటువంటి దేవుడు మన తండ్రి అయిన దేవుడు అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చూస్తే ప్రియమైనవారా, వాత్సల్యత చూపుటలో చాలా ఐశ్వర్యవంతుడు యేసుక్రీస్తు ప్రభువని బైబిల్ మనకు తెలియజేస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు ఒక మాట చదవండి, మనం ముందుకు వెళ్దాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, మత్సరపడదు, డమ్మముగా ప్రవర్తించదు, ఉప్పొంగదా, అమర్యాదగా నడవదా, విచారించుకొనదా, కోపపడదా, అపకారాన్ని మనసులో ఉంచుకోదా, సత్యమందు సంతోషించును. ప్రియమైన బిడ్డలారా, ప్రేమలో ఉన్న గొప్పతనం అంతా కూడా ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఈ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4 నుంచి 7 వచనం చూస్తే ప్రేమ యొక్క లక్షణాలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుడు అనేవాడికి ఇటువంటి ప్రేమ లక్షణాలు ఉండాలి. దేవుడు అనేటువంటి వాడికి ఈ గుణ లక్షణాలు తప్పనిసరిగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నమ్మదగిన వాడు, సహింపగలిగేటువంటి శోధన తప్ప వేరే శోధన మనకు ఆయన పెట్టాడు అని బైబిల్ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. ప్రియమైనవారా, ఆయన నమ్మదగిన వాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం, అదే అధ్యాయం నుండి చదవండి ఒకసారి. 10వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, సాధారణంగా ఏమన్నాడండి, చెట్లకి పుట్లకి అనలే, మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎటువంటి వాడంటే నాయనా, నమ్మదగిన వాడు. కడుపు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా, బాకీలోడు ఏమైనా వచ్చి బెదిరించినా మనం కురుంగిపోతాం, కృషించిపోతాం, నానా బాధలు పడిపోతాం. ప్రాణం పోతే బాగుండు, చనిపోతే బాగుండు, గురి చేసుకుంటే బాగుండు. నేను ఏ నూతులు అన్నా కానీ, గోతులో కానీ సముద్రంలో కానీ, గోదట్లో కానీ దూకేస్తే బాగుండు అనుకుంటూ ఉంటాం. అది కూడా పెద్ద సమస్యనా? అది కూడా పెద్ద శోధనైనా? దేవుడు ఏమంటున్నాడు, సహింపగలిగేటటువంటి శోధన తప్ప మరి ఏ శోధన మీకు దేవుడు ఇవ్వడు. మనం అనుకోవాలి, ఏదైనా శోధన వచ్చినప్పుడు మనం ఏం చేయాలి తెలుసండి, నమ్మకమైన దేవుడు నాకున్నాడు, నాకేం భయం లేదనాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమనాలి? నమ్మకమైన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకు భయం ఏంటి, భయం ఏంటి? ఆ మాట దావీదు అన్నాడు. ఈ సున్నతులని ఫిలిష్తీయుడు ఎంత సున్నత కలిగినటువంటి దేవుని బిడ్డలను శాసించడానికి, వారి మీద తొడవ జరగడానికి, జబ్బసరచడానికి వీడంతటి వాడు ఎప్పటి వాడా? ఎటువంటి వాడు అంటే వాడు సున్నతి లేని ఫిలిష్తీయుడు. సున్నతి అంటే ఏంటి? రక్షణ, దేవుని రక్షణ. సున్నత పొందినటువంటి దేవుని బిడ్డల ఎదుట సున్నత లేని అన్యులు ఎందుకు కూడా పనికిరాని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. దావీదు అంటున్నాడు, ఎంత బాలుడు, 16 సంవత్సరాలు ఉన్నటువంటి దావీదు గొలియాతు దగ్గరికి వెళ్ళిన తర్వాత పలికినటువంటి మాట, ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంత దేవుని బిడ్డలతో దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన నమ్మదగిన వాడు, ఈయనంతా నలిపినట్టు నలిపేస్తానని చెప్పి దావీదు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమస్యలు రాకుండా పోవు, శోధనలు రాకుండా పోవు, ఇబ్బందులు రాకుండా పోవు. వాటన్నిటిలో నుంచి తప్పించగలిగినటువంటి దేవుడు నాకు ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తెరిగితే ప్రియమైన బిడ్డలారా,
ఈ లోకంలో నిన్ను తప్పించేటువంటి నమ్మకమైన దగ్గర దేవుడిని మీకు నమ్మదగిన దేవుడు ఉన్నాడని సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటారు. కనుక 2వ దశలో రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించి అపోస్తలుడు పౌలు గారు ఒక మాట తెలియజేస్తుంది. 2వ దశలో రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే ఎటువంటి నమ్మదగిన దేవుడు, ఎంత నమ్మకమైన వాడు, ఆయన నమ్మకత్వం గురించి ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. చూద్దాం ఒకసారి. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి ఏంటండి దుష్టత్వము నుండి ఆయన మిమ్మలను కాబట్టి అంటే చెడిపోయావా, పడిపోయావా, తప్పిపోయావా, జారిపోయావా, ఊపిలో కూరుకుపోయావా, ఏమైనా ఎటువంటి దుష్టత్వం నీ మీద ఉన్నా కానీ, సాతాను గాడు ఎటువంటి అపనిందలు నీ మీద వేసిన కానీ అటువంటి దుష్టత్వాల నుంచి కూడా అయినా కాపాడడానికైనా నమ్మదగిన వాడు. యేసయ్య వద్దకు వస్తే చాలండి, దేవుని దగ్గరికి వస్తే చాలండి, నీ దుష్టత్వం అంతా తీసివేసి నిన్ను పవిత్రురాలుగా చేసి పవిత్రుడిగా చేసి నిన్ను శుద్ధీకరించే గొప్ప దేవుడు యేసయ్య మనకున్న సత్యాన్ని, నమ్మదగిన వాడు ఉన్నాడని సత్యాన్ని మొట్టమొదటిగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి మాటలు వింటున్నానేవో, శ్రమలో ఉన్నావా, శోధనలో ఉన్నావా, ఇబ్బందులు ఉన్నావా, ఇరుకులో ఉన్నావా, ఎటువంటి వాటిలో ఉన్నా కానీ తప్పించి రక్షించడానికి నా దేవుడు సమర్థుడు. యేసయ్య సమర్థుడు. సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజే దుష్టత్వము నుండి కాపాడడానికి ఆయన నమ్మదగిన వాడు. డబ్బిస్తే పోతుంది దుష్టత్వం. ఆస్తుపాస్తులు నుండి ఆస్తుపాస్తులు నువ్వు తాకట్టు పెడితే నీలో ఉన్న దుష్టత్వం పోదా. నీ మనసులో ఉన్న దుష్టత్వం పోవాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంతో కడగబడాలి. ఆయన రక్తంతో నువ్వు శుభ్రపరచబడాలి. ఆ సిలువ రక్తంలో నువ్వు కడగబడితే, నువ్వు శుద్ధీకరించబడితే, ఆ దుష్టత్వం నుంచి ఆయన నిన్ను విడుదల చేస్తే నువ్వు పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన దేవుని నమ్మదగిన వాడు, సహింపగలిగినటువంటి శోధన తప్ప మరే శోధన మనకు రానివాడు, ఆయన సహనము కలిగిన వాడు అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, అలాగే 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో కూడా దేవుడు ఒక శ్రేష్టమైన విషయాన్ని మన కొరకు ఆయన రాసి ఇచ్చినటువంటి మాటలు మనం చూద్దాం. నమ్మకత్వాన్ని గురించి. ఎటువంటి నమ్మకత్వం? దేవుడు చూపించే నమ్మకత్వం ఏంటో తెలుసండి. నువ్వు దుష్టుడుగా ఉన్నా, దుర్మార్గుడు ఉన్నా, నువ్వు సంవత్సరాన్ని సహించలేనటువంటి కార్యాలు నువ్వు చేస్తున్నా, ఆయన ఎటువంటి వాడు అంటండి నమ్మదగిన వాడుగా ఉన్నాడంట. మాట వినని వారం మనం. బైబిల్ చెప్తుంది మన హృదయంలో అంతా కూడా వ్యతిరేకమైన కార్యాలే, దుష్టత్వమే. ఆలోచన అంతా కూడా కేవలము, మానవ హృదయంలో ఆలోచన అంతా కూడా కేవలము ఎల్లప్పుడూ చెడ్డది అని బైబిల్ గ్రంథం ఆది కాండంలో తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. చదవండి ఒకసారి. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనము నమ్మదగిన వారమైనను చేయలేడు, మనము నమ్మదగిన వారమైన ఆయన దేవుడు నమ్మదగిన వాడని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడి. ఎటువంటి నమ్మదగిన వారం అండి? ఆదాము నమ్మి దేవుడు ఏదేను తోటనిచ్చాడు. ఆదాము నమ్మి దేవుడు ఏదేను తోటనిచ్చాడు. ఏదేను తోటను అప్పగిచ్చి ఒకే మొక్క చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడ, చాలా వేల చెట్లు ఉన్నాయి. జామ చెట్లు కానించి, బొబ్బా చెట్లు కానించి, అరటి చెట్లు కానించి, కొబ్బరి చెట్లు కానించి, తినడానికి యోగ్యమైనటువంటి, ఆహారానికి మంచిదైనటువంటి అనేకమైన ఫలాలు నేను ఈ తోటలో పుట్టించాను. నీకంటే ముందే పుట్టించాను. నువ్వు పుట్టిన తర్వాత కాదు ఇవి వేసింది. నీవు పుట్టక ముందు, నిన్ను చేయకముందే ఈ తోటలో అనేకమైన ఫలాలు కలిగిన చెట్లను నేను పుట్టించాను. కనుక ఇందులో అన్ని తిను. ఈ తోటను నేను నీకు అప్పగిస్తున్నాను. కానీ నీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినొద్దు. దాన్ని తినడం వల్ల మీకు నష్టమేం కలగదు, లాభమేం కలగదు, నష్టం కలగదు. కానీ దాన్ని మాత్రం మీరు తినొద్దు. ఈ తోటలో ఉన్న పళ్ళన్నీ తినొచ్చు అన్నాడు దేవుడు. దేవుడు నమ్మకమైన వాడే.
నమ్మకమైన వాడు నమ్మకస్తుడుగా ఉంటాడని ఆదామును నమ్మి ఏదైనా తోటను ఆదాముకు అప్పగిస్తే ఆదాము ఏం చేశాడు? ఏదైతే తినొద్దన్నాడో దేవుడు దానినే తిని అపరాధం చేసి పాపం చేసి దేవుని మాటను ఉల్లంఘించారు కనుకనే ఏదేని తోటలోంచి వారు భూమి మీదకి పంపబడ్డారు. దేవుడు నమ్మదగిన వాడు, మనము నమ్మదగిన వారము కనుకనే అయినా కానీ మన మీద ఆయన ఒక బాధ్యతను మన మీద పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మనలను గౌరవించాలని చూస్తున్నాడు, మనం ఘనంగా ఉండాలని చూస్తున్నాడు. తలగా ఉంచుతానే కానీ నిన్ను తోకగా నేను ఉంచాలని చెప్తున్నాడు దేవుడు. కనుక ప్రియమైన బిడ్డలారా, ఆయన నమ్మకదగిన వాడు కనుక మనం ఎవరు నమ్ముకోవాలి? ఇప్పుడు స్నేహితుని నమ్మకూడదు, ముఖ్య స్నేహితుని నమ్మకూడదు, కౌగిట్లో పడుకున్నటువంటి భార్యను అసలే నమ్మకూడదు. భూమి మీద ఉన్న వారిని ఎవరు నమ్మడానికి వీల్లేదా? కానీ దేవాది నమ్మదగిన వాడైనటువంటి దేవుని మనము నమ్మాలని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. చూడండి, ఎబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట చదువుతాం. చూడండి, ప్రార్థన చేసుకుంది మాట చదువుకుని. ఎబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం చూడండి ఒకసారి. ఎబ్రీ పత్రికలో నుంచి 10వ అధ్యాయము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై చాలండి, మనం ఒప్పుకున్నది నిశ్చయముగా పట్టుకుంటాం. ఎందుకంట వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నీకు నాకు వాగ్దానం చేశాడు ఆయన నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాను. అనేక స్థలాలు ఉన్నాయి నా తండ్రి దగ్గర, నీకు నేను స్థలము సిద్ధపరచ వెళుతున్నాను అన్నాడు దేవుడు. ఎప్పుడు? ఆయన శిలువ మరణం పొంది సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ కనపడి 40వ రోజున ఆయన వెళ్తూ ఆయన చెప్పినటువంటి మాట, నేను పరలోక రాజ్యానికి వెళ్తున్నాను, నేను తండ్రి దగ్గర నుంచి పరిశుద్ధాత్మను మీకు సంచకరువుగా పంపిస్తాను, నేను వెళ్ళి మరలా తిరిగి వస్తాను. ఎందుకు వస్తాను? నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, మీకు స్థలం సిద్ధపరిచి నేను మరలా వస్తాను, నేనుండు చోటున మీరు ఉండులాగున మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి నేను వస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చేసరికి ఎవరైతే నమ్మకత్వం చూపిస్తారో, నమ్మకంగా ఈ లోకంలో జీవిస్తారో, నమ్మకంగా ఆయన భయభక్తులు కలిగి జీవించడానికి ఇష్టపడతారో, వారి హృదయాన్ని, వారి మనసును, వారి జీవితాన్ని, వారి బ్రతుకును, వారి కుటుంబాన్ని నమ్మకత్వంలో ఎలాగైతే వారు పెంచుకున్న వారిని అందరినీ పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి ఆయన మరలా తిరిగి మధ్యాకాశానికి వస్తారు. మృతులైన వారు మొదలు లెగిస్తారు. సజీవులుగా ఉన్న మనం కూడా రెప్పపాటులో మారి మనం ఎక్కడికి వెళ్తామండి? మహిమ శరీరం ధరించుకుని మధ్యాకాశాన్ని ఆయన ఎదుర్కోవడానికి మనం వెళ్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మదగిన వాడు కనుక ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక తప్పకుండా మనల్ని రక్షించడానికి మరలా తిరిగి ఆయన వస్తాడు. చూడండి, ఇంకో మాట చదువుతామా? అదే ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే ఇక్కడ మన శారమ్మ గారి తల్లి గురించి ఇక్కడ ఒక వాగ్దానం రాయబడి ఉంది. మాట చదువు. శారాయికి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనను గనుక గర్భము ధరించుకునే శక్తిని శారమ్మ గారు పొందుకున్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. శారమ్మ గారు నవ్వింది ఒకసారి. దేవుడు వచ్చి ఆమె గుడారంలో ఉంది, అబ్రాహాం గారితో మాట్లాడుతూ ఎండవేళ గుడారం ముందుర అబ్రాహాం గారు కూర్చున్నప్పుడు చెట్టు కిందకి దేవుడు వచ్చి దేవుడు చెప్తాడు, ఈనాటికి మరలా శారమ్మ గారు కుమారుని అంటుందని చెప్తే లోపల నవ్వుతుంది. ఎందుకు నవ్విందో తెలుసండి? నా గర్భం ఉడికిపోయింది, నా గర్భసంచి పనిచేయదు పిల్లలకు అనడానికి, మృతతుల్యమైనటువంటి నా గర్భం ఇంకా పిల్లలను కొనునా అని చెప్పి శారమ్మ గారు నవ్వింది. నవ్వితే దేవుడికి అసాధ్యమైనది ఏముంది? అప్పుడు వెంటనే దేవుడు చూసి శారమ్మ నవ్వుతుంది లోపల అన్నాడు.
అంటే శారమంద లేదు అని అబద్ధం ఆడింది, పక్కన పెట్టేస్తే ఆఖరికి మరుసటి ఏట శారమ్మ గారు కుమారుని అన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొని మృత తుల్యమైన తన గర్భాన్ని గురించి కూడా ఆమె లెక్క పెట్టకుండా దేవుని మాట మీద నమ్మిక వచ్చింది. ఆమె కుమారుణ్ణి సంపాదించుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మన జీవితాల్లో నమ్మకత్వం లేనటువంటి మనల్ని, నమ్మదగిన వారమైన మనలను ఆయన మనల్ని నమ్మి ఈ లోకమంతటిని ఆయన మనకు అప్పగించాడు. కుటుంబాన్ని అప్పగించాడు, భార్యలను అప్పగించాడు, పిల్లలను అప్పగించాడు. ఈ లోకంలో ఆయన బిడ్డలకు ఉండేటువంటి అర్హతను దేవుడు మనకి ఇచ్చాడు. మన ఎటువంటి వారు ఆయనకు తెలియదు, అయినా కానీ మన కొరకు ఆయన సిలువ మీద రక్తం కార్చాడు, సిలువ మీద మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ఎందుకు పెట్టాడో తెలిసింది, నా బిడ్డలు కనీసం నా రక్తం చూసైనా, నా ప్రాణత్యాగం చూసైనా వారు రక్షణ పొందుకుంటారు, ఈ లోకంలో నా బిడ్డలుగా వారు జీవిస్తారని అనుకునే అయినా మన కొరకు అయినా తన ప్రాణాన్ని దారబోస్తే ఈ లోకంలో మనం ఎక్కడ పెడితే అక్కడ తిరుగుతుంది. దేవుని బిడ్డలుగా ఉండడం పక్కన పెడితే సాతాను బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. కనుక ఈ రాత్రి ప్రియమైన బిడ్డలారా, ముఖ్య స్నేహితుని నమ్మవద్దు. నీ కౌగిట్లో పండుకున్న నీ భార్య ఎదుట నీ పెదవులకు పాప పెట్టుకో అన్నాడు. మరి ఎవరు నమ్మాలి? యేసుక్రీస్తు ప్రభువే నమ్మదగిన వాడు, ఆయనే నమ్మదగిన వాడు, ఆయన వాచలతో చూపుతున్న నమ్మదగిన వాడు. దేవుడు నమ్మదగిన సహింపగలిగేటువంటి శ్రమల తప్ప ఎక్కువ నీకు పెట్టడు. అయినా మరి దేవుని వాక్యము నమ్మదగినది, మనము నమ్మదగిన వారమైనా ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నమ్మదగినటువంటి దేవుడిని సత్యాన్ని ఈ రాత్రి కాల మనం జ్ఞాపకం చేసుకున్నాం. అటువంటి నమ్మదగిన దేవుని మనం ఆరాధిస్తూ, పూజిస్తూ, గణపరుస్తూ ఈ లోకంలో బ్రతుకుతూ మనం ముందుకు వెళ్ళాలి తప్ప మనము ఈ లోకంలో చెప్పిన మాట నెరవేర్చిన వాడిని మనం చూసి దేవుడు అనడం సబబు కాదు. నిన్ను రక్షించిన వాడు నీకు దేవుడు ఎలాగవుతాడు? తన్ను రక్షించుకోలేని వాడు కూడా దేవుడు కాలేడని సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని యేసు ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచారు. మరలైనా తిరిగి రాబోతున్నాడు. ఆయన నమ్మదగిన వాడు కనుక ఆ నమ్మదగిన దేవుని మనము పూజిస్తూ, ఆరాధిస్తూ ఆయన సన్నిధానంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ మనం ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించను గాక. చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవంద్రమల్లైనా ఎంతవరకునైనా కొడుకులో ఉండి మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి ప్రభునైనా నమ్మకమైన దేవుడు నీవేని, నమ్మిన వారిని ఆదరించేవాడవని, ఈ లోకంలో ప్రభువా అనేక మందినైనా మోసం చేసేవారు ఉన్నప్పుడు, దగా చేసేవారు ఉన్నప్పుడు నైనా నమ్మదగిన దేవుడు నేనని చెప్పినని ప్రభువా పరము నుంచి భూమికి దిగి వచ్చినైనా నిన్ను నమ్మిన వారిని చేతులతో ఎత్తుపట్టుకుని ప్రభువా వారు నడిపించిన గొప్ప దేవుడు సత్యాన్ని మేము తెలుసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి ఎవరైతే నీ మాటలు విన్నారో, ఎవరైతే నీ మాటలు ఆలకించి ఉన్నారో ప్రభా, ఆలకించిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు నమ్మకస్తులుగా ఉండడానికి నీ కృప చూపించండి. మీ ఎడల నమ్మికతో నేను ప్రభు ఈ లోకంలో జీవిస్తూ ఈ లోకము విడిచిన తర్వాత పరలోక రాజ్యంలో కూడా ప్రభా వారు ప్రవేశించేటువంటి కృపను వారికి దయచేయండి తండ్రి. నువ్వు నమ్మకమైన దేవుడవు, అవసరతలు తీర్చే దేవుడవు, అక్రతలు తీర్చే దేవుడవు, అనారోగ్యాలన్నీ కూడా స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చగలిగినట్టు గొప్ప దేవుడు తండ్రి. అయినా ఇదిగో ప్రభు రాత్రి ప్రభునైనా ఎవరైతే నీ అందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి ఇదిగో ప్రభు ఎవరైతే నీ ప్రార్థనలలో ప్రభు పాలు పంపులు పొందుతున్నారో, పాలు పంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబాలన్నింటినీ కూడా ప్రభు నీ దక్షిణాస్తం చాచి, గాయపడిన హస్తం చాచి అయినా కుటుంబాలను మీరు దీవించండి. కుటుంబంలో అనారోగ్యాలు తీసివేయండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఇరుకుల ఇబ్బందుల నుంచి తప్పించండి నైనా, వారికి ఇరుకుల్లో ఇబ్బందుల నుంచి తప్పించి వారికి విజయాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఆ బిడ్డల కుటుంబాల్లో మీరే దయచేయండి తండ్రి. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు నేను ప్రభువా నీ కృపకు వారిని పాత్రలో చేయండి నైనా. మేము నమ్మదగిన వారమైనప్పటికీ ప్రభా మా కొరకు మీరు ప్రాణము పెట్టారు, మా కొరకు మీరు సిలువలో యాగమైపోయారు నైనా. ఇదిగో ప్రభు నమ్మకత్వాన్ని బట్టి మీ అందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచినైనా మేము ముందుకు సాగడానికి రండి కృప చూపించండి. అబ్రహాము గారు నమ్మారు, విశ్వాసంతో ప్రభు ముందుకు సాగారు. అబ్రహాము కుటుంబాన్ని అంతటా కూడా దీవించిన గొప్ప దేవుడు నైనా. అలాగే శారమ్మ తల్లి గారు నమ్మి ప్రభువా మృతతుల్యమైన తన గర్భములో నుంచి కుమారుని పొందగలిగింది నైనా. ఈ రోజున ప్రభునైనా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి, మా జీవితాల్లో కూడా ప్రభునైనా అట్టి నమ్మకత్వాన్ని దయచేయండి. మా హృదయాల్లో కూడా అటువంటి నమ్మికను దయచేయండి. విశ్వాసం వచ్చి నమ్మిక వచ్చి నీలో సాగుతూ ప్రభా మీరు ఇచ్చేటువంటి ఆశీస్సులు ఆశీర్వాదం పొందుకున్న భాగ్యం మాకు దయచేయండి.
అటు రీతిగా ఈ రాత్రి మేము ప్రార్థిస్తున్నాం. ఎవరైతే నేను ప్రభా ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తారో వారు చక్కగా ఉత్తీర్ణులవడానికి కృప చూపించండి. 10వ తరగతి నేను ప్రభా పబ్లిక్ పరీక్షలు రాస్తున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. వారు కూడా చక్కగా రాసి నేను ప్రభా పాస్ అవ్వడానికి రైనా కృప చూపించండి. ఇగో చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నేను వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. యవన ప్రాయంలో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. యవన ప్రాయంలో నీ కాడు మోయన కృప చూపించండి. వివాహం కావాల్సిన బిడ్డల వరకు ప్రార్థిస్తున్నాం నైనా. ఈ రాత్రి నేను ప్రభు వారికి వివాహం సకాలంలో జరగడానికి రైనా మీ కృప చూపించండి. అటు రీతిగానే ఉద్యోగం లేని బిడ్డల వరకు ప్రార్థిస్తున్న వారికి ఉద్యోగాలు దయచేయండి. వ్యాపారం లేని బిడ్డల వరకు ప్రార్థిస్తున్నాం. వ్యాపారాల వారికి నేను దయచేయండి నైనా. ఎవరైతే నేను ప్రభునైనా ఈ సమయం ముందునైనా నీ సన్నిధానం ప్రార్థిస్తున్నారో వారి కుటుంబాల్లో సమస్యలుండి, వారి కుటుంబాల్లో శోధ నుండి, వారి కుటుంబాల్లో ఇరుకుల ఇబ్బందులుండి ఎవరైతే రాత్రి నేను ప్రభు ప్రార్థిస్తున్నారో వారి కుటుంబాలన్నింటినీ కూడా ప్రభునైనా మీరే దీవించి ఆశీర్వదించినైనా ఆ కుటుంబంలో సమస్యలు ఇరుకులు ఇబ్బందులన్నీ కూడా ప్రభు యేసయ్యా నీ రక్తంలో ప్రభు కడిగి పవిత్రపరిచి ఆ యొక్క ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి వారిని తప్పించండి. జయమును కలిగించండి నైనా. ఈ రాత్రి సంపూర్ణమైన ఆనందము, సంపూర్ణమైన సంతోషము ఆ కుటుంబాల్లో దయచేయండి తండ్రి. ఇదిగో ప్రభు ఈ రాత్రి నేను మేము ప్రార్థిస్తున్నాం నైనా. మా పెదవుల ద్వారా వచ్చే ప్రార్థన కాదు నైనా. యేసయ్య నీ నామములో మేము ప్రార్థిస్తుండగా ఆ ప్రార్థన ఆలకించండి. వారి కుటుంబాలను దీవించండి, వారి బిడ్డలను దీవించండి. ఈ లోకంలో నశించిపోతున్న వారందరూ కూడా ప్రభు మీరే రక్షించి పరలోక రాజ్యంలోనికి వారిని నడిపించమని ఈ రాత్రి మేము ప్రార్థిస్తున్నాం. మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి గృహాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నేను ఆ గృహాలన్నింటి కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఆ గృహాల్లో ఉన్నటువంటి ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి ఇరుకైనా, ఎటువంటి ఇబ్బందులైనా కానీ ప్రభునైనా మీరే తీర్చినైనా ప్రభా ఆ బిడ్డలు ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి నేను కూడి వచ్చిన సంఘాన్ని బట్టి, సంఘ బిడ్డలు బట్టి స్తోత్రాలు తండ్రి. నైనా నూతనంగా వచ్చిన బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అక్రతల అవసరత తీర్చండి. సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. సంఘ బిడ్డలందరూ దీవించండి నైనా. వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అక్రత అవసరత మీరే తీర్చండి నైనా. మరి ముఖ్య ఓ ప్రభునైనా సంఘ బిడ్డల చుట్టూ మీ కంచి వేసి కాపుదలు దయచేయండి నైనా. ఈ రాత్రి నమ్మకమైన దేవుడు నాకు ఉన్నటువంటి ధైర్యంతో రండి ప్రభా అన్ని విషయాల్లో బిడ్డలు ముందుకు సాగడానికి రైనా నీ కృప చూపించండి. ఇదిగోనని ప్రభా ఈ రాత్రి ప్రభా నీ సన్నిధాన పాలు పంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయం ముందు వారి ఇంటికి వెళుతుండగా నీ సన్నిధానపు ఆశీర్వాదం వారి కుటుంబాల్లో వచ్చండి, వారి హృదయాలలో వచ్చండి. వారి ఇంటి చుట్టూ మీ కంచి వేసి కాపుదల దయచేయండి. మీ ఆత్మను ప్రభా నీ బిడ్డలకు తోడుగా ఉంచండి, తోడుగా ఉంచి నడిపించండి ప్రభా. సాతాను చేతుల్లో చిక్కకుండా, సాతాను బంధకాలలో ప్రభు వారు చిక్కుపడకుండానైనా వారి చుట్టూ మీరు కంచి వేసి కాపుదలు దయచేయమని ఈ రాత్రి ప్రభా సంఘమంతటిని ప్రభా మీరు చేసిన ప్రార్థనని కూడా ప్రభా మీ జ్ఞాపకం చేసుకొని మా ప్రార్థనకు జవాబును దయచేయమని, నన్ను నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభుత్వ పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నేడుగుండునుగాక. ఆమేన్. అందరూ చెప్దామా? యేసు రక్తమే ఇచ్చేం, ప్రవేశ రక్తమే ఇచ్చేం, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.